పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ళకూరు గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాలు నిర్వహించనున్నారు. రథోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభిస్తామని ఆలయ వేద పండితులు తెలిపారు. జూన్ 1వ తేదీ నుంచి భక్తులందరూ స్వామివారిని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందాలని పిలుపునిచ్చారు. ఈ గ్రామంలో వేంచేసినటువంటి శ్రీ స్వామివారు స్వయంభూగా సుమారు 600 సంవత్సరాల పూర్వం ఇక్కడ వేంచేసినట్టుగా మనకి పురాణం కథ యొక్క ప్రకారం తెలుస్తూ ఉన్నది. ఈ స్వామివారు చాలా మహిమాన్వితమైనటువంటి స్వామి. ఈ స్వామివారు స్వయంభూగా ఇక్కడ వెళ్ళడం జరిగింది. ఈ స్వామివారు పాదాల చెంత గరుత్మంతులు ఉంటారు. హృదయంలో లక్ష్మీదేవి, అట్లాగే స్వామివారి వెనుక వైపు స్త్రీమూర్తిగా ఉంటారు. అట్లాగే శ్రీ స్వామివారి యొక్క లీలలు అనేకమని మనం చెప్పవచ్చు. ఈ స్వామివారి యొక్క లీలలు మనం మనంతట మనమే ఆస్వాదిస్తే కానీ మనకి తెలియదు. దాంట్లో శ్రీ స్వామివారి లీలలు పొందిన వాళ్ళలో నేను ఒకరిని. అలాగే శ్రీ స్వామివారు నడుము కింది భాగం మొత్తము కూడా ఈ భూమిలో కూరుకుపోయి ఉండటం వల్ల ఈ గ్రామానికి కాళ్ళకూరు అనేటువంటి నామం వచ్చిందని మనకి చెబుతూ ఉంటారు. అట్లాగే పూర్వము తిరుమలాచార్యుడు అనేటువంటి బ్రాహ్మణోత్తముడు మొదటిగా స్వామివారిని చూసి స్వామివారిని వెలికితీయడం, ఆ తర్వాత మొగల్తూరు మహారాజు గారి యొక్క పరిపాలనలో మొగల్తూరు మహారాజు గారి తిరుపతి వెళ్తూ ఉండగా మార్గ మధ్యంలో స్వామివారిని దర్శనం చేసుకోకుండా వెళ్ళగా ఆయనకు 2 నేత్రములు కనపడకపోతే తిరుమల వెళ్ళి స్వామివారిని వేడుకొనగా ఆ స్వామివారు స్వయంభూగా కాళ్ళకూరులో కూడా నేనే వెలిశాను కనుక నన్ను దర్శనం చేసుకున్న తర్వాత నీకు 2 నేత్రాలు కనపడతాయని చెప్పడం, తిరిగి మార్గమధ్యంలో వస్తూ స్వామివారు మహారాజు స్వామివారిని దర్శించుకోవటం, తనకు పునః మరలా నేత్రాలు రావటం, అట్లాగే స్వామివారికి ఈనాముగా భూమిని కూడా రాసివ్వటం కూడా జరిగింది. ఈ శ్రీ స్వామివారి యొక్క లీలలు అనేకమని మనం చెప్పవచ్చు. భక్తులు కూడా అనేక మంది దేశ విదేశాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి, జిల్లాల నుంచి కూడా వచ్చి స్వామిని సేవిస్తూ ఉంటారు. ఈ గ్రామంలో వేంచేసినటువంటి శ్రీ స్వామివారు స్వయంభూగా సుమారు 600 సంవత్సరాల పూర్వం ఇక్కడ వేంచేసినట్టుగా మనకి పురాణం కథ యొక్క ప్రకారం తెలుస్తూ ఉన్నది. ఈ స్వామివారు చాలా మహిమాన్వితమైనటువంటి స్వామి. ఈ స్వామివారు స్వయంభూగా ఇక్కడ వెళ్ళడం జరిగింది. ఈ స్వామివారు పాదాల చెంత గరుత్మంతులు ఉంటారు. హృదయంలో లక్ష్మీదేవి, అట్లాగే స్వామివారి వెనుక వైపు స్త్రీమూర్తిగా ఉన్నది. ఈ స్వామివారు చాలా మహిమాన్వితమైనటువంటి స్వామి. ఇవి పొడవున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 99.